కాండము మొదటి అధ్యాయము 9 నుండి చూస్తే, దేవుడు ఆకాశం క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనపడునుగాకని పలుకగా ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను భూమి మొలిపించునుగాకని పలికెను. ఆ ప్రకారమాయెను. ప్రార్థన చేసుకున్నాం. సమీపింపరాని తేజస్సులో అమరత్వములో వసించుచు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములు పొందుతున్న తండ్రి, నమస్కారములు. ఈ దినాన సముద్రములో నుండి భూమిని బయటికి తీసినట్లు ఎన్ని సమస్యలున్నా మమ్మల్ని పైకి తీసిన తండ్రి, వందనములు. 3వ దినమున ఫలింపు అనేది మీరు ఇచ్చి ఉన్నారు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవన్నీ విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని కోరుచున్నాను అని తెలియచేసిన తండ్రి, జీవముతో కూడిన అర్పణ మీకు ఇవ్వగలిగిన స్థితిని మాకు ఇచ్చి వేయండి. సంపూర్ణముగా ఇప్పుడు నన్ను మరుగు చేసి మీ వాక్యములో నుండి మీ బిడ్డలతో స్పష్టముగా మాట్లాడమని మా మధ్యకు వచ్చి వేసిన మహా ఉపాధ్యాయుడు, సమస్తమును మాకు ధారాళముగా అందించుచున్న దానకర్త అయ్యున్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వార్లారా, ప్రభు నామమున కృపా సమాధానములు తండ్రి ముమ్మరముగా మనకి దయచేయును గాక. మొదటి దినాన 7 రీతులుగా వెలుగును చూచాం. 2వ దినాన 7 రీతులుగా నీటిని ప్రత్యేకించినట్లు మనం చూచాం. 3వ దినము ఫలింపు. ఈ దినాన ప్రతి ఒక్కరూ ఫలించాలి అని ప్రభు కోరుకుంటున్నారు. దేవుడిచ్చిన మొదటి వాగ్దానము ఆదికాండము 1:28లో దేవుడు వారిని ఆశీర్వదించెను. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని. ఫలించి మనం అందరం ఫలభరితముగా ఉండాలి. ఫలింపు అనేది ప్రతి విషయంలో, ప్రతిరోజు, ప్రతి క్షణము ఫలింపు అనేది మనలో ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. 3వ దినము ఫలింపు కలిగినటువంటి దినం. ఎలాంటి ఫలింపును దేవుడు మనకిస్తాడు అంటే, యెషయా గ్రంథము 37వ అధ్యాయంలో మనం చూస్తే, యూదా గోత్రము క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలిస్తూ ఉందట. క్రింద నుండి అంటే మన పరిస్థితులన్నీ క్రింద నుండి ప్రభు పునాది క్రింద వేస్తారు కదా. అందుకే ప్రభు ఇక్కడ అంటున్నారు, క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించేటటువంటి స్థితిని ఆయన బిడ్డలమైన మనకి దేవుడు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి చక్కటి ఫలింపు అనేది దేవుడు ఈరోజు చూపిస్తూ ఉన్నారు. నువ్వు ఫలించినప్పుడు దేవునికి కృతజ్ఞత అనేది చెల్లించాలి. ఆదికాండము 1వ అధ్యాయం 11వ వచనంలో, దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములు భూమి మొలిపించునుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను. మొట్టమొదట గడ్డినిచ్చారు. పశువులకి ఏం కావాలి అంటే గడ్డి అనేది కావాలి. 23వ దావీదు కీర్తన 2వ వచనంలో చూస్తున్నాం, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నారు. ఎక్కడ ఎక్కువ పచ్చిక ఉంటుందో అక్కడ సౌభాగ్యవంతమైన స్థితి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. విత్తనములిచ్చు చెట్లను, విత్తనము అనగా దేవుని వాక్యము. 126వ కీర్తనలో మనం చూస్తే 5, 6 వచనాల్లో
126 కీర్తన 5-6 వచనాల్లో పిడికెడు విత్తనములు చేతపట్టుకొని విత్తుచు ఏడ్చుచు పోవాడు సంతోషగానము చేయుచు మనలు మోసుకొని వచ్చాను. విత్తనాలు వేసేటప్పుడు కన్నీరు, పంట కోసేటప్పుడు ఏమవుతుంది అంటే సంతోషము అనేది దేవుడిచ్చి వేసుకున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కూడా మనం చూచినట్లయితే ప్రభువు చెప్తున్నారు 28వ వచనంలో, భూమి నీ దేవుడు బహుమానము ఇచ్చారు, వలము అనగా సంఘం. కాబట్టి విత్తేవాడు విత్తనాలు విత్తుతూ వెళుతున్నాడు. కొన్ని మంచి నేలన పడి, కొన్ని త్రోవ ప్రక్కన పడినట్టు చూస్తూ ఉన్నాం, కొన్ని రాతి నేలన పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనం మంచి నేల, మన హృదయంలో మంచి పంట అనేది దేవుడు ఇచ్చేవారై ఉన్నారు. రాతి నేల, యెహెజ్కేలు గ్రంథము 36:26లో రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెనిచ్చేదనని ప్రభు చెప్తూ ఉన్నారు. అలాగనే మనం గమనించినట్లయితే ప్రభు ఇక్కడ తెలియచేస్తున్నారు, ముండ్లు అణిచివేస్తున్నాయేమో పరిస్థితులు, ఐహిక విచారాలు మనల్ని అణిచివేస్తూ ఉన్నాయేమో. ఏ పరిస్థితి ఎలాంటిదైనా మీరు ఈరోజు ఫలించాలి అని ప్రభు చెప్తున్నారు. ఫలించాలి అంటే ఆయన మాట వినాలి. బైబిల్ మిషన్ మూలవాక్యం కూడా చూస్తున్నాం, ఆయన మీతో చెప్పున్నది చేయండి. యూదుల పండుగలలో అతి శ్రేష్టమైన పండుగ ప్రథమ ఫలముల పండుగ. దాన్ని మనం కానుకల, మోషే ధర్మశాస్త్రంలో ప్రథమ ఫలముల పండుగ దీవించబడాలి అంటే తప్పక చెయ్యాలి. నీ ప్రథమ సంతానాన్ని ఇవ్వాలి, నువ్వు అభివృద్ధి అయిన కొలది ఇవ్వాలి, నువ్వు వర్ధిల్లుచున్న కొలది ఇవ్వాలి. సంవత్సరానికి ఒక్కసారి ఫల సంగ్రహ పండుగ ఇది చేసినప్పుడు మీ కుటుంబాలు 1000 తరాల వరకు ఆశీర్వదించబడతాయని ప్రభు చక్కగా మనకి బయలుపరుస్తూ ఉన్నారు. ఫలభరితమైన స్థితి ఆయన బిడ్డలమైన మనకు తండ్రి దయచేయువారై ఉన్నాడు. అలాగనే మనం చూస్తే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో వాక్యము విత్తనముగా చూచాం, దివారాత్రులు జానిస్తే నీటి యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలము. ఫలమిచ్చే చెట్లు గోదావరి ప్రాంతం వాళ్ళు అంటారు, మా పిల్లలు మమ్మల్ని పోషించినా లేకపోయినా ఒకసారి సగ్నేడుపల్లి వెళ్ళి చెప్తున్నా, ఈ చెట్లే మమ్మల్ని పోషిస్తున్నాయి. అలాగే ఫలమిచ్చే చెట్లతో రాజుల్ని పోల్చారు, విశ్వాసుల్ని పోల్చారు. దానియేలు గ్రంథములో రాజా ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది అని దానియేలు రాజుతో చెప్తూ ఉన్నాడు. చెట్టు రాజుకి సూచన అన్నది. 103వ కీర్తనలో కూడా మనం చూస్తే దావీదు తన ప్రాణాన్ని చెప్పుకుంటున్నాడు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో ఎన్నో ఉపకారాలు దేవుడు చేస్తాడు. దేవుడు చేసిన ఉపకారాల్ని మనం మర్చిపోకూడదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ ఉపకారమునకు కృతజ్ఞత అనేది దేవునికి మనం చెల్లించాలి. నువ్వెప్పుడో కాదు, ఆయన చెప్పిన సమయంలో నువ్వు ఒక మొక్కుకొని దాన్ని చెల్లింపకుండుట కంటే అసలు మొక్కుకొనుకుంటమే మంచిది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ మనం చూస్తే గడ్డి అనగా పచ్చిక, విత్తనము అనగా వాక్యము, చెట్లు అనగా విశ్వాసులు. కీర్తన 1:3లో చూస్తున్నాం, నీటి యోరన నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును,
అతడు చేయునదంతయు సఫలము. ప్రభువులో మనం ఉన్నప్పుడు ప్రభువు చెప్పినట్లు మనం చేస్తూ ఉంటే నువ్వేదనుకుంటే అది జరుగు. నీ మనసులో నెరవేరును, ఇక నీ మనసులో నీవి నెరవేరును. క్షేమముగనే ఉండవలయును చింత లేకుండా, నీవు చింత లేకుండా. కనుక నాకేమి కొదువా నాదుడుండా. ఇక్కడ మనం చూస్తే ఫలింపు ప్రకటన 22లో ఒక గొర్రెపిల్ల సింహాసనం కనపడుతుంది, స్ఫటిక జలాలు కనపడుతుంది, నది ఏవల అవల జీవవృక్షం కనపడుతుంది. అది నెల నెల ఫలించు. నెల నెల ఫలింపు అనేది దేవుడు మనకి దయచేస్తూ ఉన్నాడు. అది నెల నెల ఫలించును. పోయిన నెలలో ఎంత కానికేసాం, ఈ నెలలో కూడా అయితే వేస్తున్నామంటే ఫలింపు ఉందనా లేదనా? కాబట్టి ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నువ్వన్ని విషయములలో వర్ధిల్లుచు. ప్రభు విషయములో మట్టికి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ద్వితీయోపదేశకాండ 20లో చూస్తున్నాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విన్న ఎడల, మనకిష్టం లేని మాటలు వేయాలంటే శ్రద్ధ అనేది చూపించం. ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును అని ప్రభు చెప్తున్నారు. నువ్వు పల్లెటూరులో పొలంలో ఉన్నా దీవించబడతావు, పట్టణంలో ఉన్నా దీవించబడతావు. నీ భూఫలం దీవించబడుతుంది, నీ గర్భఫలం దీవించబడుతుంది, నీ పిండి పిసికే తొట్టి దీవించబడుతుంది. నువ్వు పైవాడిగా ఉంటావు కానీ క్రిందివాడిగా ఉండవు. నువ్వు అప్పిచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు చేయవు. ఎప్పుడు? దేవుని మాట మనం విన్నప్పుడు. కానుక పెట్టి దగ్గర ఈరోజు ఎవరెవరు ఎంత కానుకేస్తారు, ఎవరు చూస్తారు అంటే ప్రభు చూచువారై ఉన్నారు. బైబిల్లో ఉన్న మాటలే. కానుక పెట్టి దగ్గర ఎవరు కూర్చోరు, ప్రభువే కూర్చుంటారు. ఈరోజు ఈ సంవత్సరం అంతా నిన్ను కాపాడాను, ఎన్నో మేళ్ళు నీకు చేశాను. కరోనాలో కూడా ఒక్కరోజు పస్తుంచలేదు కదా. నువ్వెంతవరకు దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నావు? కానుక పెట్టెలో తమ కానుకలు వేయించున్న ధనవంతులను ఆయన పారచూచెను. మనలందరినీ ధనవంతుల స్థితిలో పెట్టారు ప్రభు. చూస్తున్నారు మనం. ఒక బీద విధవరాలు, ఆమె వేసుకుంటే అర్థం, ఆమెకి ఏమి లేకపోయినా తనకున్నది ఏదో అది వేసేసింది. మరి ఇక్కడ మనం చూస్తే బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి కానీ ఈమె తన లేమిలో తన కలిగిన జీవనమంతయు. రేపటిని గురించి ఆలోచించుకోలేదు. ప్రభు అన్నారు, రేపటిని గురించి చింతించవద్దు. ఏ రోజుకి ఏ టైంకి ఏమి ఇవ్వాలో దేవుని మీద ఆధారపడితే ఆకాశ పక్షుల్ని పోషిస్తున్న నేను మిమ్మల్ని పోషించలేనా అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఫిలిప్పీ పత్రిక 4లో పౌలు గారు అంటున్నారు, నేను ఏ స్థితిలో ఉన్నాను, సమృద్ధి కలిగి ఉన్నాను. దేవుని పిల్లలమైన మనం ఎలాంటి పరిస్థితి అయినా సమృద్ధినే ఇచ్చారు. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ఆకలి కొని ఇండుట, కడుపు నిండి ఇండుట నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచు వారిని బట్టి నేను సమస్తము చేయగలను. పౌలు గారు అన్నారు, నాకు కొదువు కలిగి ఉన్నందున మీరు ఇవ్వండి అని నేను చెప్పలేదు. కానీ దేవుని గ్రంథంలోనికి వెళితే మీరు ఏం చేశారు? కాబట్టి కొన్ని వస్తువులు పంపించారు. ఎపోప్రోదీతు ద్వారా నేను వాటిని తీసుకున్నాను.
అవన్నీ లెక్కలో చేర్చబడిని. 19వ వచనంలో అన్నాడు, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున యేసుక్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చు. కొన్ని చెప్పే అవసరాలు ఉంటాయి, కొన్ని చెప్పని అవసరాలు. ప్రతి అవసరాన్ని ఎవరు తీరుస్తారు అంటే ప్రభువే తీర్చువారై ఉన్నారు. కాబట్టి గడ్డి అనగా పచ్చిక, విత్తనము అనగా వాక్యము, చెట్లు అనగా సంఘము లేక విశ్వాసులు భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను భూమి మొలిపించునుగా కని పలుకగా ప్రకారమాయ. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము, విత్తనములిచ్చు చెట్లును తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. కాబట్టి చెట్లు ఎవరి మాట వింటున్నాయి అంటే దేవుని మాట వింటూ ఉన్నాయి. యెషయాలో చూస్తున్న చెట్లన్నీ చప్పట్లు కొట్టులు అని. ఒక చెట్టు ఫలం చూపించలేదట, దేవుడు శపిస్తుంది, వెంటనే ఎండిపోయింది. అలాగనే ప్రభువు ఒక తోటలోనికి వచ్చి అంజూరపు చెట్టును చూస్తే ఫలం లేదు, నువ్వెన్నడు కాయకుందు అంటే మళ్ళీ విజ్ఞాపన. యేసు ప్రభు లేకపోతే ఆ తోటమాలి విజ్ఞాపన చేస్తున్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా అండి దాన్ని తవ్వుతాను, ఎరువు వేస్తాను. మనల్ని ఆధ్యాత్మిక లోతుల్లోనికి ప్రభు తవ్వుతున్నాడు. వాక్యమని వాడి అయిన 2 అంచుల ఖడ్గం. ఎరువు అనగా ఆయన చేసిన ఉపకారములు. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని ఆయన ప్రాధేయపడబట్టి మనం ఉన్నామేమో. కాబట్టి ఇక్కడ చూస్తే ఎలాంటి ఫలాలు దేవునికి మనం చూపించాలి. సత్క్రియ చేస్తే నువ్వు తల ఎత్తుకొనవా అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మొదటిగా దేవుడిచ్చే ఫలం ఎలా ఉంది, దేవునికి మనమిచ్చే ఫలం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ప్రకటన 2:7 చూస్తే, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. జీవవృక్ష ఫలములు, జీవంతో కూడిన ఫలాల్ని దేవుడిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. దేవునికి మనం 7 రీతులుగా ఫలాలను ఇవ్వాలట. మొదటి దినాన వెలుగు కలిగింది అని చెప్పుకున్నాం. దేవునికి మనం ఇప్పుడు వెలుగు ఫలమునివ్వాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. 7 ఫలాల్ని మనం ఒకసారి చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే వెలుగు ఫలములో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణాన్ని ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం, ప్రభువు వెలుగై ఉన్నాడు, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నవి. వెలుగు ఫలములు. మొదటి దినాన వెలుగు కలిగింది. దేవుడు నిన్ను ఒక వెలుగు ఫలముగా చూపిస్తున్నాడు. కాబట్టి ఆయన జీవవృక్ష ఫలాలు ఇస్తున్నాడు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనపడుచున్నవి. మనలో మంచితనం ఉండాలి, నీతి ఉండాలి, సత్యం అనేది ఉండాలి. ప్రభు మనం చూస్తున్నప్పుడు ఆయన కనపడాలి ఈ లక్షణాలని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. 2వ ఫలము మనం చూస్తే జిహ్వ ఫలము. ఇది ప్రభుకి చాలా ఇష్టంగా మనం స్తుతి చెల్లించాలట. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదము. జిహ్వ ఫలము, జిహ్వ అనగా నోరు. మన నోటితో కృతజ్ఞతాస్తుతులు అనేవి దేవునికి చెల్లించవలసిన వారమై ఉన్నాం.
పరమగీతము 2:3-4 వచనాల్లో చూస్తే, ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుందును. ఆయన నీడలోనికి మనం వచ్చినప్పుడు జిహ్వ ఫలము ప్రభుకి మనం సమర్పించాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అందుకే దావీదు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమని తెలియచేస్తున్నారు. మూడో ఫలము ఆత్మ ఫలము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే ప్రభు చక్కగా మనకి బయలుపరుస్తూ ఉన్నారు. గలతీ 5:22లో ఆత్మ ఫలం ఏదనగా 9 రకాల రుచులు చూపిస్తున్నారు ఫలములో. ప్రేమ, సంతోషము. మనలో ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే దేవునికి ఏది ఇష్టమో, ఏది ప్రీతికరమో అది మొదటిగా ప్రభువు మనం ఇస్తాం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహము అనునవి 9 లక్షణములు ప్రభు మన వైపు చూచినప్పుడు ఇవి కనపడాలి. కాబట్టి ఆత్మ ఫలము, ఆత్మను ఆర్పకుడి, ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి మనం చూస్తే లేవియా కాండములు అంటారు, 6 సంవత్సరాలు నువ్వు పంట పండించుకో, 7వ సంవత్సరం బేదల కొరకు విడిచిపెట్టు, 49 సంవత్సరాలు నీ భూమిని నువ్వు పండించుకో, పేదల కొరకు 1 సంవత్సరం భూమిని వదిలిపెట్టు. 1 సంవత్సరం అంతా భూమిని వదిలేస్తే ఇంకేమైనా ఉందా అని మనం అనుకుంటామేమో, కానీ నీకు సమృద్ధి అనేది ఉంటుంది అని ప్రభు తెలియచేస్తున్నారు. మరి వాగ్దాన దేశంలో ఈరోజు కూడా వారు అదే పద్ధతిని పాటిస్తూ ఉన్నారు గనక సమృద్ధి అనేది కనపడుతూ ఉంది. ఆయన మాట మనం వింటే చాలు. ఒకసారి సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో గనక మనం చూస్తే, నీ ప్రవర్తన అంతటికిలో ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అని ప్రభు చెప్తూ ఉన్నారు. నువ్వే అధికారిగా ఉంటే ప్రభు చెప్తున్నారు, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. సామెతలు 3:6. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగల్లో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారును. కాబట్టి నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. నీ రాబడి అంతటిలో, కాబట్టి ఏదో 10వ వంతు అనేది అది దేవుని ఆజ్ఞ. 10వ వంతు చెల్లించిన వాళ్ళందరూ శాపగ్రస్తులని బైబిల్ చెప్తుంది. ఏం చెప్తాను? నువ్వెంతో వాడుకుంటున్నావు, 10వ వంతు అసలు మీది కానే కాదని ప్రభు చెప్తున్నారు. మలాకి 3లో మనం చూస్తే దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదిస్తే దేవునికి ఇవ్వవలసిన భాగాలు కూడా మన ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు. దేవుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఏ టైంలో ఎలాంటి శ్రమ రావాలో ఆ రీతిగా పంపి, మరి దేవుడు నువ్వు నా భాగాన్ని దొంగతనం చేసావు కదా, చూడు నువ్వెంత నష్టపోతున్నావు అని ప్రభు చూపించు వారై ఉన్నారు. అలా ఇక్కడ మనం చూస్తే వెలుగు ఫలము కలిగి ఉన్నామా? నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. రెండవదిగా ఆత్మఫలం చూచాం. 9 రీతులుగా నువ్వు ప్రేమను చూపించాలి అని ప్రభు తెలియచేస్తున్నారు. మూడవదిగా జిహ్వ ఫలం. నీ నోటితో నువ్వేం మాట్లాడావు, నీ వాడు ప్రతి మాట నీవు మరతువు కానీ నీ తండ్రి మరచునా. అలాగనే 4వ ఫలము మనం చూచినట్లయితే సేవా ఫలము. మరి పౌలు గారు అంటారు 1 కొరింథీ 9:1,
నా సేవకు ఫలము మీరు కారా. పౌలు గారు అంటారు, నేను నాటాను, అపోల్లో నీళ్లు పోసాడు, వృద్ధి చేయువాడు. కాబట్టి సేవలో మనకి చక్కటి ఫలం ఎవరిస్తారంటే దేవుడు ఇస్తాడు. ప్రకటన 22:12 చూస్తున్నాం. ప్రకటన 22:12 మనం చూస్తే, నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి, కొందరికే కాదు, ప్రతి ఒక్కరికి జీతం ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి సమృద్ధినివ్వాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ సేవకు నువ్వు దేవుని కోసం ఏం చేస్తావో, మనుష్యుడా నీవు ఏమి విత్తుతావో ఆ ఫలాన్ని నీవు అనుభవిస్తావు. ఆయన కయ్యూరుతో అంటున్నాడు, నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకోవా. కాబట్టి దేవుడు సత్క్రియలను ఆయన చూస్తున్నాడు. ప్రకటన 2:2 నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అని ప్రభు చక్కగా బయలుపరుస్తూ ఉన్నారు. యోసేపు దగ్గరికి సహోదరులు అందరూ వస్తే ఎవరి ఈడు చొప్పున వాళ్ళని కూర్చోబెట్టి బెన్యామీనుకి 5 అంతలు ఎక్కువ పంపించాడట. ఫరో కొరకు ఆయన ఎంత కలెక్ట్ చేశారంటే 5 అంతలు ఎక్కువగా కలెక్ట్ చేసినట్టు చూస్తూ ఉన్నాం. ప్రవర్తన ఫలము, 5వదిగా ప్రవర్తన ఫలము. హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూస్తే 13, హెబ్రీ 13లో మనం చూచినట్లయితే 7 నుండి, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారి విశ్వాసమును మాదిరిగా మీరు పెట్టుకొని వారి ప్రవర్తన ఫలమును అనుసరించండి. ప్రవర్తన ఫలము, సత్ప్రవర్తన కలిగి ఉంటే ఈ ప్రవర్తనే ఒక చక్కటి ఫలాన్ని మనకిస్తుంది అని ప్రభు తెలియచేస్తున్నారు. దైవజనులు ఒకరోజు చక్కగా తయారై అలా కూర్చున్నారట. ప్రభు అన్నారట, దేవదాసు ఈరోజు అందరికంటే ఎక్కువ సేవ నువ్వు చేశావు. ఈ వీధెమ్మట వెళ్ళే వాళ్ళందరూ దైవజనుడు ఎలా ఉండాలి అని నిన్ను చూస్తూ ఒక మాదిరిని నేర్చుకున్నారు అన్నారు. మీకు వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారి ప్రవర్తన ఫలమును, బైబిల్ మిషన్కు మోకాళ్ళ జీవితము, దైవ సన్నిధి, ప్రభు సన్నిధిలో కనిపెట్టుకున్నప్పుడు ఏ సమయానికి ఎంత కావాలో అంత మనకు ఎవరిస్తారు? ధన సహాయం మనకు కలుగు, ధన సహాయం మనకు కలుగు, అనుదినము తండ్రి మనకు ఆకరలు తీర్చున్, మన ఆకరలు తీర్చున్, కనుక నాకేమి కొదువా నాదురుండా. ఆరోదిగా మనం చూస్తే పరమందు ఫలము, నా నామంలో గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా మీ ప్రతిఫలము పోదు అని ప్రభు చెప్తూ ఉన్నారు. పరమందు అంటే పరలోకంలో ఒక ఫలం ఉంటుందట. కొండ మీద ప్రసంగం చేస్తూ ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మరి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని చెప్తూ 11 నుండి 15 వచనాలు చూస్తే, నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికమగును. ప్రభువులో ఉన్నప్పుడు నింద అనేది రావాలి. అయ్యగారు అన్నారు, నిందకి 100 బహుమానాలు. ఇబ్బందులు రావాలి. కాబట్టి ఇబ్బంది వస్తే పరలోకపు సిబ్బంది మన చుట్టూ నిలబడుతూ మనల్ని కాపాడువారై ఉన్నారు. అలాగని ఇక్కడ మనం చూచినట్లయితే నిందకు 100 బహుమానాలు. యెషయా 61:7 చూస్తున్నాం. మీ అవమానమునకు ప్రతిగా
రెట్టింపు ఘనత నొందుదురు. అవమానం వచ్చిందనుకో రెట్టింపు ఘనతనిస్తాడు అక్కడే దేవుడు. మోషేకి ఎక్కడ అవమానం వచ్చిందో అక్కడ నాయకుడిని చేశాడు దేవుడు. ఏ టైంలో ఎవరిని ఎలా రుజువు చేయాలి, ఎవరు చేస్తారమ్మా? దేవుడు చేస్తాడు. అందుకే మనం చూస్తే మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమున కర్తలవుదురు, నిత్యానందము వారి కలుగు. ప్రభువులో మనం ఉంటే నిత్యము ఆనందం. ప్రతిరోజు ఆయనకున్న బిరుదులు ఒక బిరుదు, ఆయన నిత్యుడగు తండ్రి అని తెలియచేస్తూ ఉన్నాను. నిత్యము మనకు ఆనందాన్ని ఎవరిస్తారు అంటే దేవుడిస్తారు. మరి దేవుడిచ్చేటటువంటి ఆనందాన్ని మనం అందుకోవాలి. అంత మాత్రమే కాదు, నీతి ఫలము అనేది కనపడాలి అట. నీతిమంతుని బిడ్డలు ఎప్పుడు భిక్షమెత్తరు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. యాకోబు పత్రికలో గనక మనం గమనిస్తే ప్రభువు నీతిమంతుల బిడ్డలను ఎంత ఉన్నతమైన అంతస్తులో ఉంచుతారో ఇక్కడ స్పష్టంగా మనకి బయలుపరుస్తూ ఉన్నారు. ఒక నీతి ఫలాన్ని దేవుడు తన పిల్లలైనటువంటి వారికి ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యాకోబు పత్రికలో మనం చూచినట్లయితే 3వ అధ్యాయము 18వ వచనంలో నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. నీతి ఫలం. కాబట్టి మన ప్రభు నీతిమంతుడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని మాట చూస్తున్నాం. వెలుగు ఫలము మనలో ఉందా? మనం వెలిగించబడి అనేకుల్ని వెలిగించేటట్లు మనం కనపడుతూ ఉన్నామా? 2 ఆత్మ ఫలము. 9 లక్షణాలు చెప్పుకున్నాం గలతీ 5:22. ప్రేమ, సంతోషం. ఎప్పుడు సంతోషంగానే ప్రభువు కనపడాలి. పౌలు గారు అంటారు, నన్ను బలపరచు వారిని బట్టి నేను సమస్తమును చేయగలను. మరి ఒక దేశంలో కానుకల పండుగ జరుగుతూ ఉంది. ప్రభువుకి ఎవరేమిస్తారు అని ఫాస్ట్గా అనౌన్స్ చేస్తూ ఉంటే ఒక తల్లి తన చిన్న బిడ్డను తీసుకుని వచ్చారు. మరి వచ్చినప్పుడు మరి వారికి ఉన్నటువంటి కొంచెంలోనే తల్లి వేసేసింది. పిల్లోడి చేతితో వేయటానికి ఏమీ తల్లి ఇవ్వలేదు. అందరూ వారి చేతులు ఆ కానుక పెట్టి దగ్గర వేస్తూ ఉంటే ఈ పిల్లోడికి చాలా బెంగ అనిపించింది. అందరు కానుకలు వేసిన తర్వాత గబగబా ఒక పళ్ళెం దగ్గరికి వెళ్ళి ఒక స్టూల్ లాక్కొని ఆ స్టూల్ మీదకి ఎక్కి ఆ స్టూల్ మీద నుండి పళ్ళెంలోకి ఎక్కి అందరు కళ్ళు తెరిచేటప్పటికి ఇట్లా చేతులు దండం పెడతాను ఉంచుకున్నాడు బొడ్డోడు. ఏంటి సంగతి అంటే అందరూ కలిగిన సమృద్ధిలో నుంచి ఇచ్చారు. అప్పుడు ఆ బిడ్డ చెప్పాడంట, యేసయ్యకి ఇవ్వటానికి నా చేతులు ఏమి, తండ్రి లేని వాడను, నన్ను నేను సమర్పించుకుంటున్నాను. ఆ నన్ను నేను సమర్పించుకున్న వ్యక్తి భారతదేశానికి ఒక గొప్ప మిషనరీగా వచ్చాడు. ఆయన ఎవరో కాదు, విలియం కింగ్. 36 భాషల్లో బైబిల్ని మరి మనకు అందించారు. సిరంపూర్ యూనివర్సిటీ అనేది ఏర్పాటు చేశారు. కలకత్తాలో మరి హుగ్లీ నది మీద ఒక బ్రిడ్జి కడుతూ ఎవరి పేరు పెట్టాలి అని చెప్పి అనుకున్నప్పుడు విలియం కేరీ రోడ్ అని పెట్టారట. క్లైవ్ లాంటి వాళ్ళు తుపాకులు పట్టుకొచ్చారు. బైబిల్ పట్టుకొచ్చిన ఆయన పేరు నేటికి నిలిచింది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగి. అబ్రాహాము దగ్గరికి వాక్యం వెళ్ళి, నేను నీకు బహుమానము, నీ బహుమానం అత్యధిక మగును అని తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం వాక్యంలో కనుక గమనించినట్లయితే ప్రభువు చక్కగా మనకు బయలుపరుస్తూ ఉన్నారు.
ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని కోరుచున్నాను. అన్నిట్లో చక్కని సౌఖ్యముగా మనం ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. అలాగే ఇక్కడ మనం చూచినట్లయితే పరమగీతంలో చక్కటి మర్మాన్ని మహాజ్ఞాని సొలొమోను రాస్తూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం. పరమగీతము 7వ అధ్యాయము 13వ వచనంలో గనక మనం చూస్తే, పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది. పుత్ర అనగా తండ్రి అయిన దేవుడు, మా పుత్ర అనగా యేసు ప్రభు. వచ్చే నెలలో మరియ పుత్ర నామమిమ్మానుయేలగున్, నరులకు దేవుండు తోడు నిరతము వరకు, ధరిని దేవుడుండగా నబెరవమెన్నడు, పరమా దేవుని సహవాసము లభించెన్, పరమా దేవుని సహవాసము లభించెన్. పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది. మరి లేయాకి పుత్రదాత వృక్ష పండ్లు తెచ్చి పెట్టేవాడట వాళ్ళ కొడుకు. రాహేల్ అడుగుతుంది, పుత్రదాత వృక్ష పళ్ళు ఉన్నాయి కదా, నాకు కూడా అవి కావాలి. అలాగనే పుత్రదాత వృక్షము అనగా యేసు ప్రభు. పుత్ర అనగా యేసు ప్రభు, దాత అనగా తండ్రి అయిన దేవుడు, వృక్షము అనగా సంఘము సువాసననిచ్చుచున్నది. పౌలు గారు చక్కని మాట అంటారు, మంచి కానుకిచ్చినప్పుడు సువాసన అనేది అందులో కనపడుతూ ఉందట. ఒకసారి చూద్దాం. ఇలా మనం చదువుకున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18లో, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నవి, మీరు పంపిన వస్తువులు ఎపిప్రోదోతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునయ్యున్నవి. కానుకల పండుగ ఎలాంటిదో ఇక్కడ రాస్తున్నాడు. మనోహరమైనది, సువాసన కలిగినది, దేవునికి ప్రీతికరమైనది, ఇష్టమైన యాగమునై ఉన్నది అని ప్రభు తెలియచేస్తాడు. కీర్తన 20లో మనం చూస్తే 2 నుంచి, నీ దహన బలులను ఆయన అంగీకరించునుగాక, నీ నైవేద్యమును ఆయన అంగీకరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక అనే మాటను తెలియచేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, సువాసన ఎలా ఉంటుందో పౌలు గారు రాస్తూ ఉన్నారు. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14లో, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 2:14లో, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనము కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఎల్లప్పుడూ విజయోత్సాహముతో. ఇప్పుడు విజయం ఇచ్చి ప్రభువు నమ్ముకుని తర్వాత అపజయం అనేది ఉండదు. ఎప్పుడు విజయంతోనే దేవుణ్ణి నింపుతాడు. రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. కాబట్టి రక్షించబడేవారు, నశించే వారి పట్ల కూడా సువార్తను ప్రకటించి మేము ఒక సువాసనగా ఉన్నామని తెలియచేస్తున్నారు. ఎఫెసీ 5:2లో కూడా, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మీ కొరకు బలిగా అర్పణగా తన్ను తాను సమర్పించుకోలేను అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. పరమగీతం 7:13లో, పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది, నా ప్రియుడ నేను నీ కొరకు దాచించిన నానావిధ శ్రేష్ఠ ఫలము. దేవుని కొరకు ఏం దాచిపెట్టి తీసుకొచ్చాం ఈరోజు? దాచించిన. రాహాబు జనపదాలలో దాచింది దేవుని వాగ్దాన ప్రజల్ని. దాచించటాన్ని బట్టి
వాగ్దాన భూమిలో నేటికి ఆ స్వాస్థ్యము ఆమె కొరకు, ఆమె తరాల కొరకు ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే లోకరక్షకుడిని మరియ దాచించి ఇచ్చింది. మనం చూస్తే కీర్తన 31:19 నీ యందు భయభక్తులు కలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దాచించిన మేలు, సిద్ధపరిచిన మేలు మనకి ఎవరిస్తున్నారంటే దేవుడు. దేవుడు నీ కొరకు దాచి ఉంచుతున్నాడు, గర్భఫలాన్ని దాచి ఇస్తున్నాడు దేవుడు. అందుకే మనం బిడ్డల పేర్లు పెట్టక మునిపి యెషయా 49:2 అంటాడు, తల్లి నిన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని నీ నామమును నేను జ్ఞాపకం చేసుకొని ఉన్నాను. నువ్వు గర్భంలో ఉన్నప్పుడే నిన్ను నేను ఎరుగుదును, చోలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో నీకు తెలియనని ప్రసంగిలో ప్రభు అడుగుతూ ఉన్నారు. యోబు చాలా కష్ట స్థితిలో ఉన్నారు. 42వ అధ్యాయంలో సమృద్ధిగా జీవించారు. కోల్పోయిందంతా 2 అంతలు ఇచ్చారు. 10 మంది బిడ్డలను పోగొట్టుకున్నాడు, 10 మందిని దేవుడు ఇచ్చాడు. మరి దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు మరి ఏమి అడుగుతామో దాన్ని పొంది ఉన్నాము అని నమ్మండి అని ప్రభు చెప్తున్నారు. యోబు గ్రంథములో మనం చూస్తే 8వ అధ్యాయంలో శ్రద్ధ అనేది దేవుని విషయాల్లో మనకు కనపడాలి. యోబు 8:5-6 నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలు కొన్ని ఎడల, నువ్వు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహా అభివృద్ధి నుండు. మనది చిన్న స్థితే, తుదకు నీవు మహా అభివృద్ధి. ప్రభువులో ఉన్నవారు మహా అభివృద్ధి అనేది ప్రభు చూపిస్తూ ఉన్నారు. ఈ కానుక పండుగ ద్వారా, ప్రభువుకి ఇచ్చుట ద్వారా మహా అభివృద్ధి అనే ఆశీర్వాదాన్ని దేవుడు మనకి దయచేస్తూ ఉన్నారు. 3వ దినమున మనం చూస్తే సముద్రంలో నుండి భూమి బయటకు వచ్చినట్లు ఎన్ని సమస్యలున్నా తండ్రి మనల్ని పైకి తీస్తాడు. ప్రకటన 21లో చూస్తే అంతటా క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, సముద్రమికను లేదు. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు. మన విశ్వాస ప్రమాణంలో చెప్పుకుంటాం, భూమి పరలోకములో ఒక భాగమవుతుంది అనే మాటను మనం చెప్పుకుంటున్నాం. సముద్రమికను లేదు. నూతన యెరూషలేము క్రిందకు అలంకరించబడి దించబడింది. ఈ నూతన యెరూషలేమే మన ప్రభు అయి ఉన్నారు. మరి ఈ వారంలో ఈ నెలలో చివరి వారం మనం రాకడ పండుగ చేసుకోవచ్చు. పరలోకము నుండి తండ్రి తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు పెండ్లి కుమారునిగా ఇచ్చి వేస్తూ ఉన్నారు. 10 మంది కన్యకల కథ తెలుసు, కానీ పెండ్లి కుమారుడు వచ్చేటప్పటికి నూనె తగ్గింది 5. అలాగనే నేను భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసముండుట కనుగొందునా అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని పిల్లలమైన మనం విశ్వాస వీరులుగా ఉండాలి. గడ్డి అనగా పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నారు. అలాగనే విత్తనము అనగా దేవుని యొక్క వాక్యము, చెట్లు అనగా విశ్వాసులు. నేను నాటాను, అప్పుల్లో నీళ్లు పోసాడు, వృద్ధి చేయువాడు దేవుడు. భూమి మీద తమ తమ జాతి ప్రకారము, మనుషుల్లోనే వర్ణాలు అనుకుంటాం. ఏ జాతి పక్షి ఆ గూటి చేరుద్దట, ఇక్కడ కూడా జాతి ప్రకారం ప్రభుత్విస్తున్నారు. తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములు భూమి మొలిపించునుగా కని పలుకగా ఆ ప్రకారం ఆయను.
భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము, విత్తనమునిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం. కాబట్టి ప్రభు కూడా కొన్ని చెట్లు చూపిస్తూ ఉన్నారు. ఒకసారి మనం చూస్తే యెహోవా నాటిన చెట్లు ఎట్లా ఉంటాయో యెషయా గ్రంథము 61వ అధ్యాయములో ప్రభువు స్పష్టంగా బయలుపరుస్తూ ఉన్నారు. ప్రభువు నాటిన చెట్లకి కొన్ని ప్రత్యేకమైన పేర్లు అనేవి పెట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూద్దాం, చదువు. యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును. చాలు, యెహోవా నాటిన చెట్లు. మనం చూసినట్లయితే ప్రభు సన్నిధిలో మరి యెషయా 61:3 అన్నాడు, ఆ సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింప చేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములని, యెహోవా నాటిన చెట్లని వారికి పేర్లు పెట్టబడును. యెహోవా నాటిన చెట్లు. అలాగనే మనం చూస్తే అశోకుడు చెట్లు నాటాడు, అరిస్టాటిల్, వీరందరూ చెట్లకి జీవం ఉందని చెప్పారంటే అందరికంటే ముందు బైబిల్ చెప్తూ ఉంది చెట్లకు జీవం ఉన్నది గనక యెహోవా నాటిన చెట్లు అనే మాటను చూస్తున్నాం. 52వ కీర్తన 8వ వచనంలో దావీదు అంటాడు, ఆయన మందిరములో పచ్చని నేనైతే యెహోవా మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను. పచ్చని ఒలీవ చెట్టులాగా ఆయన పిల్లలమైన మనం మందిరంలో ఉంటే కనపడం. భోజన బల్ల దగ్గర మనం ఎట్లా ఉంటామంటే 128వ కీర్తనలో 3 నుండి చూస్తే, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంది. చాలాసార్లు అనుకుంటాం, దేవాలయానికి వెళ్తేనే దేవుడు ఉంటాడా, ఇంట్లో ఉంటే దేవుడు లేడా? ఇంట్లో కూడా వాక్యం వస్తుంది కదా. ప్రభు కూడా తన వాడుక చొప్పున దేవాలయానికి ప్రభు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాక్యంలో మనం చూస్తే 92వ కీర్తనలో ఒక చక్కటి మర్మాన్ని ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. మందిరములో ఉండటం ద్వారా 13వ వచనంలో యెహోవా మందిరంలో నాటబడిన వారై 92:13 వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడని, ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా నుండురు. మందిరంలో ఉంటే చిగురు చాలా చక్కగా మనం ఉంటాం, సారము కలిగి ఉంటాం. ప్రభు మందిరములో సారము అనేది ఉంది. ఎప్పుడు పచ్చగా కనపడాలి నీ కుటుంబం అంటే నువ్వు ఎక్కడ కనపడాలి? దావీదు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు. వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానిస్తామో వాళ్ళ చెట్లతో పోల్చారు. నీటి యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలం. ఒక రాజుగారి తోటలో ఒక చెట్టు 2 కొమ్మలు వేసిందట. కుడివైపునున్న కొమ్మకి చాలా పూలు వచ్చేసినాయి. ఎడం వైపున్న కొమ్మని నరికి ఎండలో పడేయండి అన్నారు. ఆ కొమ్మ బలి కోపం వచ్చింది. నాతో పాటు సమానంగా ఉన్నదాన్ని తీసుకెళ్ళేమో పరిశుద్ధ స్థలంలో ఆల్టర్లో మంచి కుండీలో పెట్టారు, నన్ను తీసుకొచ్చి ఎండకి ఎండేస్తున్నారు అనుకుందంట ఈ 2వ కొమ్మ. కొంతకాలం తర్వాత రాజుగారు చెప్పారట, మరి కొంతమంది 10 మంది పనివాళ్ళని పిలిచి ఆ 2వ కొమ్మను నరకండి, చిత్రిక పట్టండి, రంపాలతో కొయ్యండి, రంధ్రాలు చేయండి, మరి
దాన్ని నేను చెప్పిన రూపంలోనికి తయారు చేయండి అన్న. దాన్ని కోసేటప్పుడు రంపాలతో, నరికేటప్పుడు, చిత్రుగా పట్టేటప్పుడు, రంధ్రాలు చేసేటప్పుడు ఈ రెండో కొమ్మ యజమాన్ని దూషించిందట. ఈ యజమానికి అస్సలు దయలేదు. నాతో పాటు సమానంగా ఉన్న కొమ్మను తీసుకెళ్ళాము, ఆలయంలో అతి పరిశుద్ధ స్థలములో అందంగా పెట్టాడు పువ్వులతో. నేను ఎండకి ఎండుతున్నా, వర్షాన్ని తడుస్తున్నా. అలాగే ఒక నెల రోజులు తయారు చేసిన తర్వాత దాన్ని ఒక ద్వారబంధముగా, తలుపుగా మార్చి నూతనముగా కట్టబడిన దేవాలయముకు మొదటి ముఖ ద్వారముగా దాన్ని ప్రతిష్ఠించండి అన్నారు. ఆ ప్రతిష్ఠించబడినప్పుడు ఒకసారి వాక్యం చదువుదాం. కీర్తన 24:7 గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. మహిమ కలిగిన రాజు మొదటి ద్వారములో నుండి ప్రవేశించాలి. ప్రభు చెప్తున్నారు, గొర్రెల పోవు ద్వారమును నేనే. ఆ ద్వారం దగ్గరికి వచ్చి రిబ్బన్ కట్టింగ్ అప్పుడు ప్రభు చెప్పారు, ఓ రెండో కొమ్మ, యజమానికి దయలేదు. రంధ్రాలు చేశారు, చిత్రిక పట్టారు, రంపాలతో కోసారు, మరి ఎండకి ఎండనిచ్చారు, వర్షానికి తడవనిచ్చారు. నీతి కలిగిన రాజు నీలో నుండి ప్రవేశించుటకు నిన్ను ఇంతగా తీర్చిదిద్దవలసి వచ్చింది అని చెప్పినప్పుడు ఆ రెండో కొమ్మ కృతజ్ఞతా భావముతో దేవుని స్తుతించిందట. గుమ్మానికి కూడా ముఖం ఉంటుంది. మనం చెప్పుకున్నాంగా, భూమికి నోరు ఉంటుంది, చెవి ఉంటుంది. ఆకాశం ఆలకించుము, భూమి చెవి. ప్రకటన 12 చివరిలో ఆ స్త్రీని కొట్టుకొని పోవాలని ఘటసర్పము నీరు వదిలిపెడితే భూమి ఏం చేసింది? తనలోనికి పీల్చుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అలాగనే గుమ్మములారా మీ తలలు, అంటే గుమ్మానికి తల అనేది ఉంటుంది, ముఖద్వారం. మీ తల ఎత్తుకో. మా బొట్టు ఎక్కడ పెడతారు? కాలు పెట్టుకుంటారా? నుదుటి మీద పెడతారా? మీకు బాగా తెలుసుగా. బొట్టు ఎక్కడ పెడతారు చెప్పండి. కాబట్టి గుమ్మము అంటే నుదురు అని. కొంతమంది గుమ్మానికి కూడా పసుపు రాసి బొట్లు పెడతారు లేదా? కాబట్టి గుమ్మములారా, గుమ్మానికి తల ఉంది, మీ తలలు పైకెత్తుకొనుడి. మహిమ కలిగిన ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవాయి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మూడో దినాన గడ్డొచ్చింది అంటే పచ్చిక. పచ్చిక గల చోట్ల నీవు నన్ను పరుండ చేయుచున్నా. మన జీవితము ఆవిరి వంటిది, గడ్డిని పోలినది. గడ్డి ఎండును, పువ్వు రాలును, దేవుని వాక్యము నిరంతరము నిలుచునని పేతురుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో చూస్తూ, అలాగనే ఇక్కడ చూస్తే విత్తనములిచ్చు చెట్లను మూడో దినము ఉత్పత్తి అనేది చూస్తున్నాం, ఫలింపు అనేది చూస్తున్నాం. మూడో మాటలో తల్లి గర్భం ఇచ్చింది గనక, మూడో మాటలో ప్రభు సిలువలో ఉండి తల్లిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా చూస్తున్నాం. 23వ దావీదు కీర్తన 3వ నా ప్రాణమునకు ఆయన సేద తీర్చి ఉన్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అని చూస్తూ ఉన్నాం. మూడవ దినము పునరుద్ధాన దినముగా మనం చూస్తూ ఉన్నాం. భూమి 3 రోజుల కంటే భరించలేకపోయిందట ఆయన పరిశుద్ధత. కాబట్టి మూడో దినాన తిరిగి ప్రభు మృత్యుంజయుడై లేచినట్టు చూస్తున్నాం. అలాగనే ఇక్కడ చూస్తే సముద్రములో నుండి భూమి బయటకు వచ్చింది,
జలరాశికి సముద్రములని పేరు పెట్టారు. అలాగనే భూమి మీద ఉత్పత్తి ఫలింపు అనేది దేవుడిచ్చాడు. మరి ఏ చెట్టు ఏ ఫలం ఇవ్వాలో ప్రభు చూపిస్తూ ఉన్నారు. 12వ వచనం చూద్దాం. ఆదికాండం 1:12. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము, విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయను. కాబట్టి ఇక్కడ మనం చూచినట్లయితే 3వ దినమున ఫలింపు, ఏ దినాన మనం అందరం ఫలించాలి అని ప్రభు తెలియచేస్తూ చివరిగా హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5 నుండి మనం చూస్తే మరి చక్కని దీవెన ప్రభు ఇస్తూ ఉన్నారు. చెట్టుకు మంచున్నట్లు, చెట్లకి మంచు ఉందనుకో చాలా అందంగా కనపడదు. అందుకే కొన్ని ట్రీలకి మంచులాగా క్రిస్మస్ టైంలో మరి మనం కాటన్ని పెడుతూ ఉంటాం. కానీ ప్రభు ఇక్కడ ఒక ప్రత్యేకమైన దీవెనిస్తున్నారు. హోషేయ 14:5 వచనంలో చెట్టునకు మంచు ఉన్నట్టు నేను అతనికి ఉండును, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. తామర చూసారా, మందరం చెరువుల్లో ఉంటాయి. నీళ్లు పోసామనుక అది పీల్చుకోదు, ఒక ముత్యంలాగా మెరుస్తే జారిపోతాయి. అంటే నీటిని ఆకర్షించదు. దేవుని బిడ్డలమైన మనం కూడా లోకం మనలోకి వస్తే మనం జారిపోవాలి, వెళ్ళిపోవాలి, కానీ దాన్ని మనలోనికి ఇమిడ్చుకోకూడదు. తామర కాడ బురదలోనే ఉంటుంది, కానీ తామర పువ్వు కానీ తామరాకు కానీ నీటి పై భాగంలో ఉంటుంది. తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబనోను పర్వతము దాని వ్రేళ్లు తన్నునట్లు వారు తమ వ్రేళ్లు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలీవ చెట్టున కరిగినంత సౌందర్యం అతనికి కలుగు. మరి అన్ని చెట్లు చచ్చిపోయిన నోవహు కాలంలో చిగురించి నిలబడిన చెట్టు ఏంటి అంటే ఒలీవ చెట్టు. ఒలీవ చెట్టుకి ఏముంది అంటే సౌందర్యం ఉంది. అందుకే ప్రభు అంటున్నారు ఇర్మియా 11:16లో, అది చక్కని ఫలము గల ఒలీవ చెట్టని నేను అతనికి పేరు పెట్టుదును అని. కాబట్టి ఒలీవ చెట్టున కలిగినంత సౌందర్యం అతనికి కలుగును. లెబనోనుకున్నంత సువాసన అతనికి ఉండును. అతని నీడయందు నివసించువారు మరలి వత్తురు. ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు. ద్రాక్ష చెట్టు వలె వారు వికసిద్దురు. లెబనోను ద్రాక్ష రసము వాసన వలె వారు పరిమళింతురు. కాబట్టి లెబనోనులో సువాసన ఉంది. నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురము అని పరమగీతంలో చూస్తున్నాం. ద్రాక్ష రసము, నీటిని ద్రాక్ష రసంగా మార్చారు. రంగు, రుచి, వాసన అనేది కనపడుతూ ఉంది. సువాసన, ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళింతురు. దేవుని సన్నిధిలో పరిమళించేటటువంటి స్థితిని దేవుడు ఈరోజు మనకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి చక్కటి పరిమళము, సువార్త వలన పరిమళము, కృతజ్ఞత ద్వారా పరిమళము, ప్రభు చెప్పినట్లు చేయుట ద్వారా మరి ఆయన ఊరేగించుట ఒక పరిమళము అనేది మనం చూస్తూ ఉన్నాం. నోవహు మరి ఎప్పుడైతే కృతజ్ఞత చెల్లించాడో ఆ సువాసనని ఆదికాండంలో మనం చూస్తే దేవుడు ఆగ్రానించెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. నువ్వు ఏదైనా సరే దేవునికి ఇష్టంగా ఇచ్చినప్పుడు ఆదికాండము 8వ అధ్యాయంలో నోవహు దేవునికి కృతజ్ఞత అనేది 20వ వచనంలో చెల్లిస్తూ ఉన్నాడు. మరి ఎప్పుడైతే బలిపీఠం మీద దహన బలిని అర్పించాడు అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రాడించి ఇక మీదట నశింపు చేయను, శపించను అని ఈ కృతజ్ఞత ద్వారా ఒక చక్కటి జవాబు దేవుడు ఇచ్చివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి పౌలు గారు అంటున్నారు, మీరిచ్చే కానుక మనోహరమైనది, సువాసన కలిగినది, అది దేవుని సన్నిధిలో రికార్డ్ చేయబడుతూ ఉంది. అలాగనే కానుక పెట్టి దగ్గర కూర్చున్న ప్రభు చూస్తూ ఉన్నారు ధనవంతులను.
అలాగనే దేవునికి ఇవ్వండి మీకు ఇవ్వబడు. మనం ఒక కానుక వేసేటప్పుడే ప్రభు చేయి కిందకు ఉంటుంది, మన చేయి పైకి ఉంటుంది. మన చేతితో ఏది చేసినా మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని మాకు స్థిరపరచుము అన్నట్లు దేవుని కొరకు మన చేతితో ఏ పని చేసినా దేవుడు దీవించి నూరంతలుగా ఫలభరితముగా మనలందరినీ వృద్ధిలోనికి తెచ్చువారై ఉన్నారు. అట్టి దీవెన దేవుడు మనకి దయచేయును గాక. ఆమేన్. మరి ఒక ప్రార్థన, కానుకల పండుగ నిమిత్తము అయ్యగారు చేసిన ప్రార్థనను ఒకసారి చెప్పుకుందాం. మరి అందరూ కళ్ళు మూసుకోండి. కానుకల పండుగకు చేయవలసిన స్థుతి. దేవుడే తన ప్రియ కుమారుని ప్రథమ ఫలముగా ఇచ్చి ఉన్నారు గనక ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మనకు దేవుడిచ్చాను గనక మనము ఆయన సేవకు కృతజ్ఞత కానుక ఇవ్వవలెను. దేవుడిచ్చాను గనక మనం బీదలకు ఇయ్యవలెను. దేవుడిచ్చాను గనక మనము రోగులకు ఇయ్యవలెను. దేవుడిచ్చాను గనక మనం అక్కర కనపడినప్పుడు ధనికులకు సహితము ఇయ్యవలెను. దేవుడిచ్చాను గనక మనము ధర్మకార్యములన్నిటినీ ఇయ్యవలెను. దేవుడు నిత్యము ఇచ్చువాడై ఉన్నాడు గనక మనమును నిత్యము ఇచ్చువారమై ఉండవలెను. ధన్యత అయ్యున్నది ఐశ్వర్యము దేవుని మెప్పైనను మనకు ఆనందకరమైనది ప్రతిదీ దేవుడిచ్చినది. దానకర్తమైన తండ్రి, నీవు మాకు ఎండ, వెన్నెల, వర్షము, గాలి, నేల, వృక్షములు, జీవరాశులు దానముగా నిచ్చిన నీకు స్తుతులు. కృపగల తండ్రి, దూతలను, బైబిల్లో సంఘమును అన్నీ మాకు దానములే నీవు ఇచ్చావు గనక నీకు వందనము. క్రిస్మస్ నాడు కుమారదానము, మంచి శుక్రవారము కుమారుని ప్రాణదానము, పెంతెకొస్తు నాడు దైవాత్మ దానము మాకు దయచేసినందుకు నీకు హృదయపూర్వక వందనము. తండ్రి, మేమిచ్చు కానుకలు నీవిచ్చు దానముల ఎదుట ఏమోల మేము కృతజ్ఞతతో మా హృదయమును నింపుకునుటయే మేమిచ్చు కానుకల కంటే గొప్ప కానుక కనుక నీకు వందనము. జాలిగల తండ్రి, నీవు మాకు ఇచ్చుచున్నవన్నీ నీకును నీ సేవకును ఇవ్వగలిగిన ధర్మగుణమును మాకు దయచేయుమని త్వరలో వచ్చుచున్న ప్రథమ కానుకయ్యున్న యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనమందరము లేచి నిలబడి